హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఇవాళ మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి నేను డబుల్ చాక్లెట్ గ్లేజ్డ్ కేక్ చేశాను. అంటే 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్ మనం వాడతామన్నమాట. ఒకటి వచ్చేసి విప్ క్రీమ్ ఫ్రాస్టింగ్, ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ గనాష్. ఫస్ట్ ఇట్లాగా చక్కగా చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకొని హార్ట్ షేప్లో, ఎందుకంటే మా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను హార్ట్ షేప్లో ప్రిపేర్ చేశాను. దాన్ని 320 డిగ్రీస్ ఫారెన్హైట్లో మాత్రమే బేక్ చేశాను. అప్పుడే సాఫ్ట్గా వస్తుందండి కేక్. అండ్ పక్కా సోక్ చేస్తాను మిల్క్లో, చాక్లెట్ మిల్క్లో సోక్ చేస్తాను. సో దట్ చాలా ఫ్లఫీగా వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. దాని మీద నేను విప్ క్రీమ్ ఫ్రాస్టింగ్తో ఇట్లా డెకరేట్ చేసి సైడ్స్ కూడా చక్కగా విప్ క్రీమ్ ఫ్రాస్టింగ్ వేస్ట్ చేశానమాట. కొంచెం చాక్లెట్ సిరప్ కూడా వేస్తే మీకు టూ మచ్ చాక్లెటీగా ఉండదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే మీకు పంచ్ దొరుకుతుంది, చాక్లెట్ పంచ్. పైన వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ క్రీమ్ అని చెప్పా కదా, ఒకటేమో విప్ క్రీమ్ ఫ్రాస్టింగ్, ఇంకొకటేమో చాక్లెట్ గనాష్ అనమాట. గనాష్ రేషియో కూడా నేను ఒకరోజు చెప్తాను మీకు ఖాళీగా ఉన్నప్పుడు. సో ఇలా గనాష్ ప్రిపేర్ చేసుకొని ఇది ఒక సూపర్ కూల్ ఎఫెక్ట్ ఇస్తుంది కేక్ మీద. ఎందుకంటే కట్ చేశాక ఒక కలర్ ఉంటుంది, పైన ఇంకొక కలర్ ఉంటుంది, అండ్ తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. వెరీ వెరీ టేస్టీ. నేను మా హస్బెండ్ అయితే షుగర్స్ ఎక్కువ తినమండి, మేమిద్దరం షుగర్స్ చాలా కంట్రోల్డ్గా ఉంటాము. సో ఇది ఎక్స్క్లూజివ్గా మా ఫ్రెండ్స్ కోసమే చేసినట్టు చెప్పచ్చు. తను జస్ట్ కట్ చేస్తాడు, తర్వాత మొత్తం మా ఫ్రెండ్స్కి వెళ్ళిపోతాయి అనమాట. మొత్తం కేక్ ఇలా అయిపోయినాక ఇలా క్యూట్గా డాల్వర్స్ పెట్టుకొని ఎడ్జింగ్ చేశానమాట. ఈ టిప్ కూడా మీకు చూపిస్తాను నేను. సో పైన ఇదొక్కటి వచ్చేసి హడావిడిలో కొంచెం క్లమ్జీ అయింది, బట్ పర్వాలేదు, ఇంట్లోకే కాబట్టి చేసింది, నాట్ ఎ ప్రాబ్లం. అండ్ నా మీద ప్రేమ అంతా గుమ్మరించి హ్యాపీ బర్త్డే అని చెప్పి రాశాను తనకి. అండ్ కొంచెం దీనికి ఒక అద్భుతమైన ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే పైన చాక్లెట్ మీద కొంచెం గోల్డ్ డస్ట్ ఇలాగా పైన స్ప్రింకిల్స్ పెట్టుకోండి, కొన్ని స్ప్రింకిల్స్ యాడ్ చేయండి, అంతే.